నా పేరు లక్ష్మీ నాయక్, మా ఆయన పేరు సురేష్ నాయక్. మాది వసుంధర గ్రామం, న్యూ బీసీ కాలనీ. నవంబర్ 5వ తారీఖున సలాన వెంకట్రావు ఆ మెడికల్ షాప్లో పనిచేసే తేజ అనే ఇద్దరు వచ్చారు మా ఇంటి దగ్గరికి. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం చేస్తామని రమ్మన్నారు. అయితే నేను వెళ్ళాను, మా డీటెయిల్స్ అని పట్టుకొని వెళ్తే అయితే క్యాష్ ఇస్తే క్యాష్ తీసుకోలేదు. 100 రూపాయలు సభ్యత్వం చేసి అమ్మ మీ పక్కింటి ఆమెది అని చెప్పారు. ఆమె పేరు సీతాలక్ష్మి. అదే వాళ్ళు స్కానర్ చూపించారు, నేను స్కానర్ చేశాను. స్కానర్ చేస్తే అందులో నాకు సరిగ్గా 100 రూపాయలు చెప్పారు కదా, 100 రూపాయలు అయి ఉంటుందని నేను నా పిన్ నెంబర్ కొట్టేశాను. కొట్టేస్తే 1,00,000 రూపాయలు ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. ఆ వెంటనే నేను చెప్పాను, నాకు మెసేజ్ రాగానే నాకు 1,17,000 1,00,000 రూపాయలు ట్రాన్స్ఫర్ అయిపోయాయని చెప్పాను. సలాన వెంకట్రావు ఏమో ఫోన్ చేశారు ఎమ్మెల్యే దగ్గరికి, ఎమ్మెల్యే పిఏ దగ్గరికి, ఎంపీపీ దగ్గరికి. అయితే ఏమో వాళ్ళు చెప్పారు పార్టీ ఆఫీస్కి వెళ్ళిపోయి ఉంటాయమ్మా, మరి అక్కడికి పోవు నీ డబ్బులు వచ్చేస్తాయి అని చెప్పారు. మరి ఆ వెంటనే మా ఆయన మధ్యాహ్నం వస్తే నేను చెప్పాను మరి వీళ్ళ డబ్బులు ట్రాన్స్ఫర్ అయిపోయాయని వాళ్ళ ఇంటికి, వాళ్ళ అలా అయిపోయాయని అని చెప్తే వాళ్ళేమో మా ఆయనేమో అతని దగ్గరికి వెళ్ళి పద్దు రాసి ఇచ్చారు. మాకు వద్దు పద్దు వద్దు, మాకు అర్జెంటుగా కావాలంటే ఇస్తామమ్మా అని రేపు ఎల్లుండి అని ఇలాగా మళ్ళీ ఫిబ్రవరి 5వ తారీఖు వస్తే 3 నెలలు అయిపోద్ది. ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వలేదు. ఇలాంటి వాళ్ళు డబ్బులు సంపాదించాలంటే ఎన్ని రోజులు పడుతుందో నాకు తెలుసు. మరి ఇచ్చేస్తామన్నారు. ఇప్పటి వరకు మాకు ఏ డబ్బులు రాలేదు, ఏ మెసేజ్ రాలేదు వెళ్ళినట్టు. మరి మీరే నాకు ఏదో ఒక న్యాయం చేయించాలి. నమస్కారం.